Rápido, rápido, rápido. Juan, Juan, Pedro. Vamos, 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 vamos. Cuidado. Cuidado, poco rápido. Uno bolso, un kilo. Poco pronto. Sí. Pronto. Venga, amigo. Vamos. Venga, venga. రే త్వరగా త్వరగా రండి. హలో మేడం ఆర్డర్ వస్తుంది. ఓకే. సార్, ఈ కొలంబియన్ గ్యాంగే ఏపీని బేస్ గా చేసుకుని ఇండియా మొత్తం డ్రగ్ పెడల్ చేస్తోంది. ఈ గ్యాంగ్ భీమిలి బీచ్ ద్వారా 25 kg కోకేన్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నట్టుగా ఇన్ఫార్మర్ దగ్గర నుంచి మెసేజ్ సార్. దాన్ని సీజ్ చేయమనండి, మిస్ అవ్వకూడదు. ఎస్ సార్. హలో, ఒరిస్సా హైవేలో కొలంబియన్ బోర్డర్ వస్తుంది. బండి నెంబర్ BYAJ 7584. చీఫ్ 25 kgల పౌడర్ వస్తుంది. గేమ్ ఆడదామా? పని పాట లేకపోయినా మళ్ళీ ఊరి మీదకి బయలుదేరావా? ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏది చెప్పవు. కార్లో సరుకుందని ఫ్యామిలీకి తెలియదుగా? తెలీదు సార్. ఫ్యామిలీ ఉంటే పోలీసులు చెక్ చేయరనే పంపిస్తున్నాను. జాగ్రత్త బాలు. మేడం బండి బయలుదేరింది. ఎవరండి వాళ్ళు విచిత్రంగా ఉన్నారు? ఏమో తెలీదు. హలో, 4 బైక్లో వచ్చి మన కార్ను అటాక్ చేసి సరుకును తీసుకెళ్లిపోయారు. మొత్తం అందరూ స్పాట్ లోనే చనిపోయారు. ఎక్కడున్నా సరే వాళ్ళని నా ముందుకు తీసుకురా. మన ఏజెంట్ మీద కన్నేసుంచు.
ఊరంతా బాగా తిరిగొచ్చావా? నువ్వు అసలు ఎప్పుడు మారతావో ఏమిటో. నువ్వు మారేలా కనిపించడం లేదు. కార్ బయలుదేరింది. గుర్తుందా? కళ్ళు కనిపించట్లే? మీ బాబు రోడ్ అనుకున్నావా? ఇలా మంచి రోడ్లు ఆకస్తే ఏంటి అర్థం? వంటిది పిక్కపేగా నేను పక్కాగా చేసి పెడతాను చూడు. నాతో చెప్పి నీకు బోల్డన్ని బొమ్మలు వచ్చా. వస్తున్నానండి, ఎన్నిసార్లు కాల్ చేస్తారు? పాలు కొనుక్కొస్తున్నారక్క. ఇంకొక ముద్ద తినమ్మా. హత్యలు, చైన్లు తెంచడాలు, దారి దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. విశాఖలో నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆవేశంతో కమిషనర్ కార్ని ముందుకి కదలనివ్వకుండా కుళ్లిపోయిన టమాటాలని, గుడ్లని విసిరి పోరాడారు. నేరాల ఉచ్చులో చిక్కుకుని సతమతమవుతున్న విశాఖ. ఏం చేస్తున్నారు కమిషనర్? వైజాగ్ లో ఎక్కడ పడితే అక్కడ హత్యలు, దోపిడీలు, మత్తు పదార్థాలని సిటీయే రెస్ట్లెస్ గా ఉంది. ఈ సిటీలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంది. చదువుకుని గొప్ప వాళ్ళం అవ్వాలి, ఇల్లు కట్టాలి, పిల్లకి పెళ్లి చెయ్యాలని రోజుకి 10 గంటలు 15 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. క్రిమినల్స్ ఈ ప్రజల కష్టాన్ని, కలల్ని నాశనం చేయకుండా కాపాడమే మన బాధ్యత అని నేను చెప్పేది నా చుట్టూ ఉన్న పోలీసులకి అర్థం కావట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకునే ఓ సూపర్ పోలీస్ నాకు కావాలి. ఈ ప్రజల్ని కాపాడడానికి ఓ పీపుల్స్ కాప్ కావాలి. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు.
పెద్ద ఆయన చెప్పినా కూడా వినలేదా? వేలం ఆన్లైన్ కావడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాం. సరే చేసేద్దాం. ఈ రోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు. కనకదుర్గమ్మ తెప్పోత్సవం అయ్యేలోగా వాణ్ణి ముంచేయాలని పెద్ద ఆయన అన్నారు. మనం లేపేవలసిన సీతారాం వీడే. అటు చూడు, జేజన్ చూడు, దండం పెట్టుకో. తల్లి, నాన్న కంటైనర్ ఏడ వరకు వెళ్ళొస్తాను, నువ్వు అత్తయ్య తీసుకెళ్ళిపోతావా? బయటికి రా. పోలీసనా? గేటు మూసేండ్రా. పేరు? లింగం. ఏం చదువుకున్నావు? 6వ తరగతి సార్. సార్ ఆపైన ఎందుకు చదవలా? మా బాబు చనిపోయాడు సార్. మీ నాన్న పోయే ముందు అంతకుమించి చదవకూడదు అని నీతో ఒట్టేయించుకుని చచ్చారా? సార్, నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న పోయారు. మరి నేను చదువుకున్న అసిస్టెంట్ కమిషనర్ అవ్వలా? సార్ 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 పేదరికం వల్ల చేశాను సార్. పేదరికం వల్లే తప్పు చేశాను అని ఒళ్ళొంచి పనిచేసే పేదవాళ్ళని అవమానించకు. సార్ సార్ వద్దు సార్, నాకు కుటుంబం ఉంది సార్. నువ్వు నరకబోయేవే, వాడి కుటుంబం లేదు. ఏమయ్యా
10 ఏళ్లుగా పట్టుకోలేని గ్యాంగ్ ని 10 రోజులు ఎలా పట్టుకున్నారయ్యా? బెజవాడలో ఎక్కువగా మర్డర్లు జరుగుతున్నాయని పోయిన నెల డీసీ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది. బెజవాడ చుట్టూ జరిగే అన్ని మర్డర్లు జైల్లోనే ప్లాన్ చేస్తున్నారట. అన్ని జైళ్లు రైడ్ చేసి సెల్ ఫోన్లు సీజ్ చేయండి. వద్దు సార్, మనమే బ్లాక్ లో అమ్మేద్దాం. ఏంటి? అమ్మేసి అన్ని కాల్స్ రికార్డ్ చేసావంటే ఎవరిని చంపబోతున్నాడో, ఎక్కడ చంపబోతున్నాడో అంతా తెలుస్తుంది. ఈజీగా పట్టుకోవచ్చు. మామూలుడు కాదయ్యా ఇతను. వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేసి ఉండాలి సార్. ప్రాణం తీసే హక్కు మనకు లేదు సాహెబ్. కట్టు కట్టడమే తప్పు. వేరే దారి లెక్క చేస్తున్నాం. అక్యూజ్డ్ ఫ్యామిలీస్ని పిలు. ఇలా రండమ్మా. ఏమ్మా, పిల్లల్ని ఇలాగే పెంచుతారా? చెడు సమాసాలతో తెలియక తప్పు చేశాడయ్యా అని క్షమించి వదిలేండి స్వామి. నువ్వైనా చెప్పచ్చుగా. సరే సరే, ఏడవకు. ఇంకో 4 రోజుల వరకు వాడు పనిలోకి వెళ్ళలేడు. ఈ డబ్బు ఖర్చులు కొంచెం చెయ్యి నయమయ్యేంత వరకు దగ్గరుండి ఇదంతా తప్పని నచ్చ చెప్పు. ఇదిగో ఈ పుస్తకాలు చదివి వినిపించు. మారుతాడు. చెయ్యి నయమయ్యాక తీసుకురా. ఏదో ఒక పనిలో పెడతాను. కలెక్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి సార్. జాహెర్, వాడిని పట్టి లోపలేసామనుకో, జామీన్లో తేడానికి లాయర్కి డబ్బులు ఇవ్వాలి. ఒక్కో వాయిదాకి 10,000 15,000 వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్లీ నరుకుతాడు, దొంగలిస్తాడు, లేదా అప్పు చేస్తాడు. వీడికెవరు అప్పిస్తారు? మధ్యలో ఉండే దళారులే సార్. ఆ తర్వాత చెయ్యి నయమయ్యాక వాడు చెప్పేవాడిని వీడు నరుకుతాడు. మనం వీడి వెనక తిరుగుతాం. ఇదంతా అవసరమా? మీ రూటే వేరు సార్.